మందికి కడియం శ్రీహరి గారికి మంత్రిగా పనిచేసి ఇచ్చే అవకాశం, డిప్యూటీ సీఎం గా పనిచేసే అవకాశం, ఎమ్మెల్సీగా ఎంపీగా వారి కూతురుకు మన కూడా ఎంపీగా కేటాయించాం. ఇలా సమాజం, తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఎవరి కోసం పోతా ఉన్నారు, ఎందుకోసం పోతా ఉన్నారు, ఏ ప్రయోజనాల కోసం పోతా ఉన్నారు, ఎందుకు ఏ అవసరాల కోసం పోతున్నారు అనేటువంటి అంశాన్ని డెఫినెట్ గా తెలంగాణ సమాజం చూస్తా ఉంది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ఇలా 60 ద్వారా ప్రశ్నిస్తా ఉన్న బలరాం గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారండి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి పోయిన వాళ్ళని ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు, ఎన్ని తిట్లు తిట్టినాడు. అసలు ఈ జన్మలో నాకు తెలిసైతే వాళ్ళు రేవంత్ రెడ్డి సమక్షంలో కలుస్తున్నందుకు వాళ్ళు బాధపడాలి. అంటే రాళ్లతో కొట్టమన్నారు, రాళ్లతో కొట్టమన్నారు, ఏదో కోడిగుడ్లు ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. మాట్లాడేది ఏం లేదు. ఒక్క నిమిషం ఆగు, వాళ్ళు ఆగు, ఒక్క నిమిషం నన్ను కూడా చెప్పని. ఇప్పుడు రాజకీయాల్ని రాజకీయంగానే చేద్దామని అన్నాడు. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, ఏమన్నారు, ఎవడ పార్టీ వదిలిపెట్టి ఇంకో పార్టీకి పోతే ఊరుకుంటారా పబ్లిక్, చీరి చింతగడతారని కేసీఆర్ గారు అన్నారు. అంతే కదా, చింతకే కదా, చీరి చింతగడతారన్నారు. మరి గతంలో 2018లో పోయినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని చీరి చింతగట్టినరా? లేకపోతే గతంలో వేరే పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తే చీరి చింతగట్టినరా? తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోహులుగా పోయి మా పార్టీ మేము విలీనము ఏది రిప్రజెంటేటివ్ యాక్ట్కి అనుగుణంగా మేము విలీనం చేస్తున్నామని నిస్సిగ్గుగా ప్రకటించినటువంటి ఆ ఎమ్మెల్యేని చీరి చింతగట్టినరా? అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు గతంలో సుస్పష్టంగా చెప్పారు, మా పెద్ద మనుషులకు కూడా సూచన సలహాలు ఇచ్చారు. అక్కడ కబడ్డీ ఆడుతుంటే వాళ్ళు మనం వచ్చి వాలీబాల్ ఆడితే నవ్వుకుంటారు, అక్కడ కబడ్డీ ఆడితే మనం కబడ్డీ ఆడితేనే గేమ్ లెక్క ఉంటుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత మీరు అధికారంలోకి మేము ఎప్పుడైతే వచ్చిన కాడి నుంచి మీ నోటకెళ్ళి వచ్చేది ఏంటంటే, అరే కాంగ్రెస్ పార్టీ మేమేమో కేసీఆర్ గారు హాస్పిటల్ ఉంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి వైషమ్యాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయి హాస్పిటల్కి పోయి పరామర్శించి, పెద్ద మనిషి మీరు రావాలి, మీరు ప్రతిపక్షంలో ఉండాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి, మమ్మల్ని ప్రశ్నించాలి, పరిపాలనలో ముందరికి మంచిగా పోదామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతుంటే, బయటకు వచ్చిన కానించి ఈ ప్రభుత్వం 4 రోజులు ఉండదు, 3 రోజులు ఉండదు, కూలిపోతుందని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంటే, ఈ శాపనార్థాలతోని మన పరిస్థితి రోజుకి అధోగతి పాలవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులలో ఒక అంతర్మథనం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో వాళ్ళు పునరాలోచనలో పడినటువంటి పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి నియంత్రిత ధోరణులు ఏదైతే ఉన్నాయో ఆ నియంత్రిత ధోరణులన్నీ తట్టుకోలేక ఇన్నాళ్ళు సఫకేషన్లో ఉన్నటువంటి ఈ నాయకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేస్తున్నది, ఇప్పటికే 6 హామీలలో 5 హామీలు ఇచ్చింది, ఇంకో పక్కన లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఇంకో పక్కన ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. రకరకాలుగా ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఇక ఎక్కడుంది మనుగడ టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఒక అంతర్మదనంతో రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటూ, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి ఈ రోజున మొదలు పెట్టినటువంటి నాయకుల నుంచి ఈ రోజు వరకు కేకే గారి వరకు కూడా వచ్చారు. సరే, మీరు కాళ్ళు పట్టుకున్నా ఎనికి వస్తారా? కాళ్ళు వచ్చిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకునేదాకా రాజకీయంలో కేసీఆర్ గారు ఉంటారా, లేకుంటే విరక్తి చెంది వదిలేస్తారా? అదన్నది నేను అప్రస్తుతం నేను మాట్లాడాను, అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి దాని గురించి మాట్లాడు. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలుగుతాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛని అనుభవించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ప్రజల యొక్క ప్రశంసలని చూస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా వచ్చినోడు మళ్ళీ పోతాడని చెప్పేసి నేను భావించాను. ఇంత ముందర మా మిత్రుడు ఒక్క నిమిషం బలరాం ఒక్క నిమిషం ఇంకొకటి మా మిత్రుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పటిదాకా కూడా, ఏది ఫలానోడు మా ఫ్యాక్టరీలో పుట్టలేదు, ఫలానోడు మా ఫ్యాక్టరీలో పుట్టలేదు, ఫలానోడు అని చెప్పేసి పాపం సుదీర్ఘంగా చాలా తిప్పలు పడి అనేక మంది వ్యక్తుల్ని ఉటంకిస్తూ మాట్లాడినట్టు సందర్భం ఉంది. అందులో ఉన్న దాంట్లలో ఖచ్చితంగా కూడా పసునూరు దయాకరు, బొంతు రామోహన్ లాంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ యొక్క పేరుని గుండెల మీద రాసుకొని తిరిగినోళ్లే. మరి వాళ్ళు కూడా వచ్చారు, ఆ విషయాన్ని కూడా మర్చిపోదు. ఈ క్రమంలో మీకు మీరు అంతర్గతంగా కూడా ఒక ఆత్మ విమర్శ చేసుకునేది పోయి ఇయాటి దాకా కూడా వాడు మన దాంట్లో లేడు, వీడు మన దాంట్లో లేడు అని చెప్పేసి మీరు అంటే ఈ రోజున సమర్థించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే అవమానకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే
మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏదైతే అన్వయించుకుంటున్నారో అది సరైనది కాదని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా కూడా భావిస్తున్నాను. సరే ఏదేమైనా అదే విధంగా నేను ఒక నిమిషం ఇంకొక ఒక చిన్న క్వశ్చన్ మీకే. ఇప్పటిదాకా బాలరాజ్ యాదవ్ గారు గుర్తు చేశారు, గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టండి అని. ఆ మాట ఏమైనా విడ్రా చేసుకున్నట్ట? ఎవరు అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కదా. అచ్చా, ఇప్పుడు రాజకీయాలలో పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు కూడా ఈక్వేషన్స్ మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్ రేపు మారదు. ప్రజల్లో ఉన్నటువంటి భావన ఈ రోజు వేరే విధంగా రేపటికి ఉండదు. ఈ రోజు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి రేపటికి పతనం అయిపోతుందని చెప్తున్నటువంటి పరిస్థితులు వేరుంటాయి. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసము కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రివర్గ ఆయన సహచరులు కానీ, ఎవరైనా కానీ